హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వీర కణాల సంఖ్యను పెంచుకుని కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. సో వీర కణాల సంఖ్య పెంచడానికి చాలా రకాలైనటువంటి చిట్కాలు నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది కూడా ఆ చిట్కాలను ఫాలో అవ్వడం, మంచి రిజల్ట్ పొందడం అనేది కూడా జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు వీర కణాల సంఖ్య కొద్దిపాటి తక్కువగా లేదంటే వాటి యొక్క మొడిలిటీ తక్కువగా ఉన్న వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తాయి. సో అందులో కొన్ని చిట్కాలు ఏంటి, అవి ఎలా తయారు. ఫస్ట్ వచ్చేసి నేల తంగడి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలుసు. ఈ నేల తంగడి చెట్టు ఒకవేళ తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేయండి, కనబడుతుంది. చాలా ఈజీగా మనకు అందరికీ అందుబాటులో ఉండేదే. ఈ నేల తంగడి చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి దాన్ని దంచి ఆ రసాన్ని కానీ లేదా దాన్ని కషాయంలా తయారు చేసుకొని కానీ లేదంటే ఆ రసాన్ని పాలతో కానీ ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే వీర వృద్ధి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రెండో చిట్కా కుసుమ నూనె అనేది మగవారు ఎప్పుడు పాదాలు కింద ఉంటాయి కదా, ఆ పాదాలకు ఎప్పుడు మర్దన చేస్తూ ఉండాలి. ఇలా మర్దన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ పాయింట్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల వీర వృద్ధి అనేది కూడా కలుగుతుంది. సార్ ఇక్కడ రాస్తే అక్కడ ఎట్లా పెరుగుతుంది అంటే దానికి సంబంధించినటువంటి ప్రెషర్ పాయింట్స్ అనేవి అక్కడ ఉంటాయి. ఓకేనా, కాబట్టి కాలు మొత్తం కూడా ఈ కుసుమ నూనెతోటి మసాజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇకపోతే ఇంకో చిట్కా, దీని చిట్కా వచ్చేసి తీగ పచ్చలి అనేది దాదాపుగా అందరికీ తెలుసు. ఈ తీగ పచ్చలి కూర కూడా తరచుగా వారానికి 2 సార్లు 3 సార్లు తింటూ ఉన్నా కూడా వీర వృద్ధి, అదేవిధంగా వాటి యొక్క మొటిలిటీ కూడా చాలా విపరీతంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇకపోతే నీరుల్లిపాయలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నీరుల్లిపాయలు ఏం చేయాలంటే ఒక ప్యాన్లో వేసి ఒక చెంచాడు నెయ్యి వేసి, అంతే, నెయ్యి గుర్తుపెట్టుకోండి, చెంచా నెయ్యి వేసి దోరగా వేయించి వాటిని ప్రతిరోజు ఉదయం కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటూ ఉన్నా కూడా ఇక్కడ ఈ వీరకణాల సంఖ్య అనేది పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇంకొక చిట్కా వచ్చేసి మినుములు అంటే మనకు అందరికీ తెలుసు కదా, మినపప్పు అంటారు. ఈ మినుముల్ని కొద్దిగా తీసుకొని దానిలో ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో సరిపడంత నెయ్యి వేసి దోరగా వేగిన తర్వాత చల్లార్చి దాన్ని పొడి చేసుకొని రోజు ఒక చెంచా మోతాదులో ఉదయం రాత్రి పాలతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సో వీరకణాల సంఖ్యను మనం ఇంట్లోనే సహజంగానే పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆయుర్వేదిక్ పరంగా వెళ్ళినట్లయితే కనుక దూలగొండి గింజలు కానివ్వండి, అశ్వగంధ కానివ్వండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా దీనికి యశోద భస్వం అంటే ఐరన్ కంటెంట్ సంబంధించిన యశోద భస్వాలు కూడా యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని అందిస్తాయి. సో ఇప్పుడు మార్కెట్లో డైరెక్ట్ కూడా చాలా రావడం అనేది జరిగింది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 60 మిలియన్ కావాలి కౌంట్ అనేది, దానికి 3 లేదా 4 ఆ రేంజ్ లో ఉన్నదనుకోండి, అప్పుడు లేదంటే వాటి యొక్క మొటిలిటీ పెంచుకోవడం కోసం అయినా మనము మెడిసిన్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు 0 కౌంట్ అంటే దాన్ని అజోస్పర్మియా అంటారు, 0 కౌంట్తో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే దీనికి కూడా మెడిసిన్ అనేది ఉంటుందండి. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతి దాన్ని మనం చిట్కాల రూపంలో మనం పొందలేమండి. కాబట్టి ఇలాంటి వాటి కోసం ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మీరు కింద స్క్రోల్ నెంబర్కి ఒకసారి వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫోన్ ద్వారా కానివ్వండి, లేదా డిస్క్రిప్షన్ మా యొక్క నెంబర్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు ఒక రిపోర్ట్ పంపించండి. సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ కనుక నాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి సూటబుల్ అయ్యేటువంటి మెడిసిన్ డోసేజ్ అనేది మేము తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. కొన్ని వందల మంది ఇప్పటికి మా వద్ద ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఇప్పటికి చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. చాలా మంది కూడా ఇప్పుడు పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ మాకు చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరి ముందు నేను చెప్తున్నాను ఈ విషయం. కాబట్టి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరమే. సో దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వేరు, ఆయుర్వేదిక్ ఇస్ డిఫరెంట్. ఓకేనా, బట్ ఆయుర్వేదిక్ అనేది ఏంటంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనం చాలా తక్కువ ఖర్చులోనే మనం ఈ వీరకణాల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. జస్ట్ మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.